నమో విశ్వకర్మనే శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వీడియోలో మనకి చాలా చోట్ల ఆలయాన్ని శిల్పించినటువంటి శిల్పాచార్యుల పేర్లు మనకి కనిపించడం అనేది చాలా అరుదు. ఈ రోజుల్లో మనకి చూసుకున్నట్టయితే ఆలయానికి ఇచ్చేటటువంటి ప్రతి కానుకల పైన కూడా ఇచ్చిన వారి పేరును రాయించుకుంటూ ఉంటారు. కానీ ఆనాటి శిల్పాచార్యులు అంత అద్భుతమైనటువంటి శిల్పాలను ఆ నిర్మాణాలను చేసిన ఎక్కడ కూడా వాళ్ళ పేర్లను లిఖించుకోవడం అనేది చాలా అరుదు. అంత నిస్వార్థంగా ఉండేవాళ్ళు వారి పనితనం చూపించడంలో వారు నిమగ్నమై ఉండేవారు తప్ప వారి యొక్క గుర్తింపు కోసం వారు ఎక్కడ కూడా ప్రయత్నం చేసేవారు కాదు. అందుచేతనే ఇటువంటి మహత్తరమైన అద్భుతమైన ఆ ఆలయాలు నిర్మించిన చోట ఆ శిల్పాచార్యుల ప్రస్తావన కానీ వారి పేరు కానీ మనకి కనిపించకపోవడానికి కారణం. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే ఆలయం దగ్గర ఆ శిల్పాచార్యుల పేర్లు మనకి కలిగి ఉండడం అనేది చాలా విశేషం. మరి ఆ శిల్పాచార్యులు ఎవరు, ఆ ఆలయం ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఛానల్ చూడడం కనుక మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకున్న వారు కింద కనిపించే నెంబర్కి ఫోన్పే చేయొచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయేది తెలంగాణలోని మహబూబ్ నగర్ శ్రీ జోగులాంబ దేవాలయం. ప్రస్తుతం జోగులాంబ జిల్లాలోని అలంపురంలో ఉన్నటువంటి నవబ్రహ్మేశ్వర ఆలయాన్ని నిర్మించినటువంటి కొందరు శిల్పాచార్యుల పేర్లు మనకి అదృష్టవశాత్తు ఇక్కడ లభిస్తున్నాయి. 792వ సంవత్సరంలో చాళుక్య ప్రభువు అయినటువంటి విజయాదిత్యుడు ఈ ప్రాకారాన్ని కట్టించి ఈశానాచార్యుని ఘనంగా సన్మానించాడట. ఈ శిల్పాచార్యుడి గురించే కాక ఇంకా శ్రీకంఠాచార్య, మారదూర, సంసారబీత, లోకబీత మొదలగు శిల్పాచార్యుల పేర్లు కూడా ఈ నవబ్రహ్మేశ్వర ఆలయ గోడల మీద లిఖింపబడి ఉండటం అనేది చాలా విశేషం. ఇలా కొన్ని ఆలయాల దగ్గర ప్రత్యేకించి ఆనాటి కాలంలో ఉన్నటువంటి రాజులు శాసనాల ద్వారా ఆ శిల్పాచార్యుల గురించి ఈ సమాజానికి తెలిసేటటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా ఎలా చేసినందుకు కూడా వారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే దానివల్ల ఆ శిల్పాచార్యులు ఎవరు అనేది ఈనాడు మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది మనకి లభించుతుంది. చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమో విశ్వకర్మనే.